విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు కూటమి సర్కారు భరోసానిచ్చింది. మృతుల కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఉక్కు శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా అందులో 7 మృతదేహాలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు విశాఖలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం, బాధితుల పరిస్థితి, ప్రభుత్వ సహాయ చర్యలు తదితర అంశాలపై విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సోమవారం సాయంత్రం 4 గంటలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని SMS 1 విభాగంలో మిషన్ నెంబర్ 2 వద్ద ఒక్కసారిగా లాడర్లో విస్ఫోటనం జరిగింది. ఈ లాడర్లో విస్ఫోటనం జరగడం వల్ల 20 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లాడర్లో విస్ఫోటనం జరగడంతో సుమారుగా 1500 నుంచి 2700 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి ద్రవ ఉక్కు పదార్థం అంతా కూడా ఎత్తులోంచి కింద ఉన్నటువంటి కార్మికుల మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి 14 మంది మీద ఈ ప్రభావం చూపించింది. ఈ 14 మందిలో 8 మంది కార్మికులు మృతి చెందారు. 6 కార్మికులకి వారికి తీవ్ర గాయాలు అవడంతో వేరు ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందించారు. 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి MGM సెమినల్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తే మరో 3 కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్సను అందించారు. ప్రమాదం జరిగినటువంటి 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చారు. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్మికులకు కూడా ధైర్యం చెప్పారు. ఎవరు కూడా భయపడవద్దు, వారందరికీ అండగా ఉంటానటువంటి భరోసాను ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయాలైన వారికి 10 లక్షల రూపాయలు కూడా నష్టపరిహారాన్ని ప్రకటించారు. అనంతరం ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా రాత్రంతా విశాఖపట్నంలోనే ఉండి అధికారులతో సమన్వయం చేశారు. మరోవైపు చెందినటువంటి కార్మికులకు, క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పారు. ఈ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రుల్ని కిమ్స్ ఆసుపత్రిలోనూ, MGM సెమినల్స్ ఆసుపత్రుల్లోనూ వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. అలాగే ఘటనా స్థలం దగ్గరికి వెళ్లి ఘటనా స్థలాన్ని అంతా పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ పరంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడారు. వారిని ధైర్యంగా ఉండమని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఇంటర్నల్గా ఈ ప్రమాదం మీద ఒక కమిటీని RINL వేయడం జరిగింది. మరోవైపు 3 సభ్యులతో మరో కమిటీని కూడా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించడం జరిగింది. ఆ 3 సభ్యుల కమిటీ కూడా విచారణ చేస్తోంది. ఈ 3 సభ్యుల కమిటీ విచారణ చేస్తుంది కాబట్టి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. అలాగే జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవసరం ఉంటుందనే అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు. అలాగే త్వరలో అన్ని కార్మిక సంఘ నాయకులతో కూడా కూర్చోబెట్టి వారితో ఒక సమావేశాన్ని నిర్వహిస్తానన్న మాట కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలు KGH మార్చురీలు ఉంటే వారికి పలకరించి వారికి ధైర్యం చెప్పారు, భరోసానిచ్చారు. కుటుంబాలకి అండగా నిలబడతానటువంటి భరోసానిచ్చారు. మరోవైపు సెమినల్స్ హాస్పిటల్లోనూ, కిమ్స్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు కూడా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే 3 సభ్యుల కమిటీ ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో హిల్ టాప్ గెస్ట్ హౌస్లో చర్చిస్తున్నారు, భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ కేంద్ర స్టీల్ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మరియు దీనిపై వేసినటువంటి 3 సభ్యుల కమిటీ ప్రస్తుతం చర్చిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో ఘటనా స్థలాన్ని సందర్శించి ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి ఒక నివేదికను కూడా రూపొందించేటువంటి ప్రక్రియను ప్రారంభించారు.